హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మెకానిక్ శివాజీని. మీకు చెప్పే టాపిక్ ఏంటంటే ఇవాళ మనం నిసాన్ మైక్రా ఎల్ఎక్స్ పెట్రోల్ వెహికల్ ఆటో గేర్ అయితే ఇంజిన్ అయితే ఓపెన్ చేస్తున్నాము. మనం ఎలా ఓపెన్ చేస్తాము ఏంటి, దీనికి ఎలా పొజిషన్గా మార్చుకోవాలి, మనం గేర్ బాక్స్ అనేది ఎలా దించుకోవాలి, ఇంజిన్ అనేది ఎలా దించుకోవాలి, డిస్మాంటిల్ ఎలా చేయాలి, మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలనేది మీకు క్లారిటీ వీడియోలో వివరిస్తాను. చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హెడ్ అయితే ఇంజిన్ అయితే ఎలాగైనా పీక్కోవచ్చు, కానీ గేర్ బాక్స్ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా డిస్మాంటిల్ అనేది చేయాలి. ఎందుకంటే ఈ బండికి ఆటో గేర్ బండికి చాలా జాగ్రత్త గేర్ బాక్స్ అనేది డిస్మాంటిల్ చేయాలి. ఏదైనా తేడా వస్తే గేర్ బాక్స్లో పార్ట్స్ అనేవి పోతే చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా నీట్గా తీసుకోవాలి. దాన్ని కూడా మీకు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. అయితే దీనికి ఏమవుతుందంటే ఈ గేర్ బాక్స్కి ఫ్రవీల్లో నట్లనే 4 వస్తాయి. సెల్ఫ్ మోటార్ తీసిన తర్వాత దాని లోపల అనేది ఉంటుంది. అది కూడా మీకు ఎలా తీసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఒకవేళ అవి రాకపోతే ఎలా తీయాలి, సుత్తి పెట్టి కొట్టుకున్నైతే ఎలా తీయచ్చు కూడా చూపిస్తాను. ఎందుకంటే ఈ సుత్తి పెట్టి కొడితే లోన్ ఏమవుతుందంటే మనకి ఫ్రవీల్ అనేది పోద్ది, అలాగే ఆటో గేర్ క్లచ్ అనేది పోద్ది. ఎందుకంటే సుత్తి పెట్టి కొడితే దానిలో ఉన్న మెటల్ అనేవి కదిలిపోతాయి. మ్యాగ్నెట్ అనేది కదిలిపోయి మనకు చాలా అయితే ఇబ్బంది అవుతుంది. చూస్తున్నారుగా మన కుర్రోడే. అలాగే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నట్ అయితే తీసుకుంటున్నాము. చూస్తున్నారుగా సెల్ఫ్ మోటార్ లోపల నట్ అనేది ఉన్నాయి. మనకి దీనికి గేర్ బాక్స్ దించడానికి ఇంజిన్ దించుకోవడం చాలా సింపుల్. ఎందుకంటే మా అయితే కూలెంట్ ఒకటి వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆటో గేర్కి చాలా రిస్క్. అలాగే మనం ఇప్పుడు అన్నట్టు ఒక నట్ అయితే స్లిప్ అయిపోయింది. ఆ నట్ కూడా ఎలా తీయాలి, పౌండర్ అతనే పిలిచాము, ఎలా తీస్తారో కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, టైమింగ్ కూడా ఒకసారి మనం తీసే ముందు చెక్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనకి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఏదో ఉన్నాయో ఒకేసారి అర్థమవుతుంది. అదే చాలామంది ఏంటంటే ఎలా పడితే అలా ఫిట్ చేస్తారు తెలుసు అనుకుని, తర్వాత కూడా చెక్ చేసుకున్న తర్వాత ఫిట్ చేస్తారు. దానికి తగ్గట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందు చెక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మనకంటే ఆటోమేటిక్ తెలిసింది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలామంది కొత్త నేర్చుకున్న వాళ్ళు చేసే వాళ్ళకి కూడా కొత్త ఒకసారి 2 సార్లు చెక్ చేసుకుని టైమింగ్ కూడా ఇష్టపడితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఆలోచన. అలాగే మనం ఇప్పుడైతే మేస్త్రి అయితే పౌండర్ మేస్త్రి అయితే వచ్చాడు. దాన్ని సుత్తి పెట్టి కొట్టుకుని తీయాలి మేస్త్రి అని చెప్పేస్తున్నాము. అలాగే చేస్తా అన్నాడు. డ్రిల్ వేసి ఆ నట్ మీద పూర్తి డ్రిల్ వేసి కట్ చేసాడు. కట్ చేసిన తర్వాత అప్పుడు మేస్త్రి మనకి నట్టు తీశాడు. నట్టు తీసినప్పుడు కూడా చాలా జాగ్రత్త తీశాడు. ఒకసారి సుత్తి దెబ్బ లేదు. ఎందుకంటే సుత్తి దెబ్బ వేస్తే లోన మ్యాగ్నెట్ అనేది అది దాని లోపల క్లచ్ అనేది ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే ఆటో గేర్ క్లచ్ చేసేటప్పుడు చాలా వరకు చాలా ఇబ్బంది అవుద్ది. అలాగే మనం అయితే దీనికి చాలా జాగ్రత్తగా గేర్ బాక్స్ తింపుకోవాలి. అలాగే మేము ఎలా దింపుకుంటున్నదో మీకు చూపిస్తాను క్లారిటీగా. మేమైతే చాలా పోట్లు పడ్డాము. దాన్ని ఇప్పుడు మళ్ళీ కింద పెట్టి స్క్రూడ్రైవర్లు పెట్టి గ్యాప్ చేసి అనేది గేర్ బాక్స్ రిమూవ్ చేస్తాము. గేర్ బాక్స్ రిమూవ్ చేసిన తర్వాత మనకి మొత్తం ఫ్రవీల్ తీసేసి కింద అడుగు సంపు కానీ మొత్తం నీట్గా రిమూవ్ చేసి ఫౌండర్ అయితే పంపించాలి. పంపించిన తర్వాత వచ్చిన తర్వాత ఎక్కించినప్పుడు కూడా మీకు వీడియో అనేది తీసి క్లారిటీగా చెప్తాను. మా తమ్ముడు అయితే కూతురు నవ్వుతున్నాడు, చూసారు వీడియోలో కూడా. అలాగే ఇప్పుడు మనం మొత్తం అయితే నీట్గా రిమూవ్ చేసేసిన తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకొని ఏమేమి పోయిన అనేది. మన హెడ్ అయితే కొద్దిగా లైట్గా మెల్ట్ అయింది ఒకటి వల్ల. అది కూడా మనకు ప్రాబ్లం అయితే ఫోన్కి పంపించాము. ఆయన 2-3 ఇస్తాము. మొత్తం చెక్ చేసుకొని చూస్తున్నాం. మనం అయితే ప్రవీల్ అయితే ఓపెన్ చేసి మొత్తం ఫోన్ పంపించేస్తాము. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మరైనా ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.